వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. రాజేంద్ర నగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో హైకోర్టు చిచ్చు రగిలింది. ప్రశాంతంగా ఉన్న యూనివర్సిటీలో రేపో మాపో ఉద్యమాలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 55. యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని నూతన హైకోర్టు భవన సముదాయాల నిర్మాణానికి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో విద్యార్థుల్లో కలకలం రేపింది. ఇది వ్యవసాయ రంగానికి పెద్ద ఎదురుదెబ్బ అంటూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీలోని విలువైన పరిశోధనా క్షేత్రాలు, పరిశోధనా ప్రాంతాలు అన్నీ ఈ జీవో దెబ్బకి మాయమైపోతాయని ఎన్నో ఏళ్లుగా ఎంతో శ్రమించి ఏర్పాటు చేసుకున్న పరిశోధనా ఫలాలను ప్రభుత్వం ఈ జీవో ద్వారా నీరు కార్చిందని వెంటనే ప్రభుత్వం ఈ చర్యను ఉపసంహరించుకోవాలని, హైకోర్టుకు వేరే ప్రాంతంలో ఎక్కడైనా ల్యాండ్ చూసుకోవాలి తప్ప వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని దెబ్బతీయడం ఏంటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. నా పేరు బాలకోటి. నేను అగ్రికల్చర్ యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్ని. ఈరోజు ఏమవుతుందని అంటే, రాష్ట్ర గవర్నమెంటు ఒక తప్పుడు నిర్ణయం వల్ల మేమందరము బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మేమందరము ఎక్కడెక్కడనో రీసెర్చ్ చేసుకుంటా మా భవిష్యత్తు నిర్మాణం కోసం మేము పనులు చేసుకుంటా అంత బిజీ షెడ్యూల్లో కూడా మా యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్న ఈ బయోడైవర్సిటీ పార్క్ని ఎట్లన్నా కాపాడాలని అందరం ఈరోజు ఒక దగ్గర వచ్చి జమ అయ్యి దీనికి మద్దతుగా మేమందరము నిరసన తెలపాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంతవరకు రానియొద్దని గవర్నమెంట్ని తక్షణమే ఈ జీవో నెంబర్ 55 డేటెడ్ 31/12/2023ని తక్షణమే వెనక్కి తీసుకొని దానికి వేరే ఇక్కడ కేటాయించిన భూమిని వేరే దగ్గర ఎక్కడైతే గవర్నమెంట్ ఖాళీ భూములు ఉన్నాయో అక్కడ నిర్మించి దాన్ని అక్కడ కన్స్ట్రక్ట్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని. మేమేందనంటే వ్యవసాయ యూనివర్సిటీలో రైతులకు ఆదుకునేటోళ్ళము. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీజ. నేను పీజేటీఎస్ఏయులో అగ్రానమీ డిపార్ట్మెంట్లో పిహెచ్డి ఫైనల్ ఇయర్. ఐఎమ్ రీసెర్చ్ స్కాలర్ అని నేను గొప్పగా చెప్తున్నా, కానీ రీసెర్చ్ స్కాలర్స్కి ఒక యూనివర్సిటీకి ఉండే విలువ ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఇంత రీసెర్చ్ చేసి వ్యవసాయ వర్సిటీ నుంచి ఎన్నో కొత్త వంగడాలు సృష్టించి రైతులకు ఎన్నో రకాలుగా సేవలు అందిస్తుంది మా సైంటిఫిక్ కమ్యూనిటీ అవ్వచ్చు, మా టీచింగ్ స్టాఫ్ అవ్వచ్చు, మా స్టూడెంట్స్ అవ్వచ్చు, మేము రీసెర్చ్ స్కాలర్స్ అవ్వచ్చు. ఎన్నో రకాలుగా మేము వ్యవసాయదారులకి అంటే రైతులకి హెల్ప్ చేయాలని, అదే రకంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేసి తద్వారా గవర్నమెంట్కి అంటే లాస్ట్ 10 years చూసుకుంటే గవర్నమెంట్కి కానీ వ్యవసాయ రంగంలో తెలంగాణ మంచిగా ఎదిగింది అన్న దాంట్లో మా వ్యవసాయ వర్సిటీ పాత్ర ఎంతో ఉంది. అయితే ఇప్పుడు ఈ నిన్నొచ్చిన జీవో నంబర్ 55 ప్రకారం కొత్త హైకోర్టు నిర్మాణం కోసం అని చెప్పి మా యూనివర్సిటీ ల్యాండ్స్లో ఒక 100 acres కావాలని ఉంది అందులో జీవోలో. మాకు హైకోర్టుని నిర్మించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కొత్త హైకోర్టు వస్తుందంటే మాకు కూడా అది మంచి బ్లాక్కి ఇంత దగ్గరలో ఈ హైకోర్టుని నిర్మించడం వల్ల ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఖచ్చితంగా మాకు ఏదో ఎఫెక్ట్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. అండ్ అది ఖచ్చితంగా మంచి పని కాదు. దీని బదులు ఇంకా వేరే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడున్నాయో సాతంరాయి దగ్గర కానివచ్చు, ఎక్కడైనా ఉంటే అక్కడ ల్యాండ్స్ని మీరు ప్రొవైడ్ చేసి హైకోర్టుని నిర్మించాలి. అండ్ ఒక్క విషయం మాకు అర్థం కాని ఏంటంటే, ఇట్లా మాకు ప్రాబ్లం వచ్చింది అంటే ఇంత మంచి ప్లేస్లో హైకోర్టుని నిర్మిస్తున్నారు, అది కరెక్ట్ కాదని మేము ఒకవేళ చెప్పుకోవాలి. జీవో ఆల్రెడీ ఇష్యూ అయింది కాబట్టి నిన్ననే చెప్పుకోవాలంటే న్యాయస్థానాన్నే మేము ఆశ్రయించాలి. కానీ న్యాయస్థానాన్ని నిర్మించడానికి ఇలాంటి ఒక బయోడైవర్సిటీ పార్క్ని కానివ్వండి, ఇంత గ్రీనరీని పాడు చేసి డిస్ట్రాయ్ చేసి ఇక్కడ నిర్మిస్తానని న్యాయవాదులే ఇలాంటి డెసిషన్ తీసుకొని ఇదంతా జరుగుతుంది అంటే మా బాధ ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ మేము ఇది పరిస్థితి అని చెప్తున్నాము. అండ్ మమ్మల్ని అర్థం చేసుకొని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని యూనివర్సిటీ మేము స్టూడెంట్స్ అందరం కలిసి మంచి గవర్నమెంట్ అని చెప్పి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని తెచ్చుకున్నాం. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా స్టూడెంట్స్ తరపు నుండి మాకు న్యాయం చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మరోవైపు ప్రభుత్వం జీవో నంబర్ 55ను ఉపసంహరించకపోతే మేము ఉద్యమ బాట పట్టక తప్పదంటూ ఏబీవీపీ కూడా హెచ్చరించింది. ఏబీవీపీ విద్యార్థి నాయకులు కూడా యూనివర్సిటీని సందర్శించి స్థానిక పరిశోధనా కేంద్రాలను పరిశీలించారు.
విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకమైన జీవో విడుదల చేసిందంటూ ఏబీవీపీ విద్యార్థి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నమస్తే, నా పేరు ఝాన్సీ, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. యొక్క కొత్తగా వచ్చినటువంటి 55 జీవో ద్వారా హైకోర్టు యొక్క నూతన భవనానికి 100 ఎకరాల ల్యాండ్ను అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి కేటాయిస్తున్నామని చెప్పేసి ఒక జీవోని పాస్ చేయడం జరిగింది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా విద్యా సంస్థలు యూనివర్సిటీలు, ప్రత్యేకంగా యూనివర్సిటీల యొక్క ల్యాండ్ పైన ఇట్లాంటి చర్యలు తీసుకోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ప్రభుత్వం యొక్క బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ని ఇంకా డెవలప్ చేసే దిశగా నడిపించాల్సిన ప్రభుత్వాలే ఇటువంటి డెసిషన్ తీసుకుంటే ఇక విద్యార్థులు ఎవరికి చెప్పుకోవాలి? ముఖ్యంగా ఏ సమస్య వచ్చినా కూడా మనం వెళ్ళి కోర్టులో చెప్పుకుంటాం, కానీ ఆ కోర్టు యొక్క నిర్మాణానికి ఇక్కడ ల్యాండ్ కేటాయిస్తున్నామంటే విద్యార్థులు కావచ్చు, సమాజం ఎవరికి చెప్పుకుంటుంది అని చెప్పేసి ఈరోజు ఏబీవీపీ నుంచి మేము ప్రశ్నించదలిచినాం. అదేవిధంగా హైకోర్టు నిర్మాణానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. ఎక్కడో పాడుపడ్డ భూములు చాలా ఉన్నాయి, గవర్నమెంట్ వదిలేసినటువంటి ల్యాండ్స్ చాలా ఉన్నప్పటికీ కూడా అవి పట్టించుకోకుండా ఒక నూతన వంగడాలను సృష్టించి 2 కోట్ల మంది రైతులకు అండగా ఉన్నటువంటి ఇటువంటి రీసెర్చ్ సెంటర్లని ఇక్కడ తీసివేయడం అనేది చాలా బాధాకరం. దీన్ని వెంటనే వెనుకకు తీసుకోవాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీయే కాదు, తెలంగాణ విద్యార్థి సమాజం నుంచి ఈ యొక్క దేశానికి ఒక స్ఫూర్తిదాయకమైన రీసెర్చ్ సెంటర్స్, ఇక్కడ ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. దీని గురించి ఈ యొక్క నూతన ప్రభుత్వం మరియు న్యాయమూర్తులు కూడా ఆలోచించి ఈ యొక్క నిర్మాణాన్ని ఆపివేయవలసిందిగా, ఈ జీవోని వెనుకకు తీసుకోవాల్సిందిగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి డిమాండ్ చేస్తున్నాము. లేదంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు చేయడం కొత్త ఏం కాదు, ప్రతి ఒక్కటి కూడా ఉద్యమం చేసి సాధించుకున్న చరిత్రలు ఉన్నాయి ఈ యొక్క రాష్ట్రంలో. కావున ఈ యొక్క ఆలోచనని వెనుకకు తీసుకోకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క యూనివర్సిటీ సంరక్షణకై, ఈ యొక్క భూమి పరిరక్షణకై ఎక్కడి వరకైనా ఉద్యమిస్తుంది. ఈ యొక్క జీవో వెనుక పోయే వరకు కూడా కొట్లాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్తే.